నమస్కారం, నా పేరు శ్రీకాంత్. మీరు చేస్తున్నారు వికీ టాక్ ఇన్ తెలుగు. సో డియర్ ఫ్రెండ్స్, మనకు రెడ్మీ కంపెనీ ఉంది కదా. సో రెడ్మీ కంపెనీ అయితే ఒక 4 నుంచి 6 నెలల క్రితం అయితే బ్యాక్ అయితే పాస్ట్లో వాళ్ళైతే మనకి రెడ్మీ బుక్ సిరీస్ అని ఒక 2 ల్యాప్టాప్ తీసుకురావడం జరిగింది. మనకి మిడ్ రేంజ్ చూసుకుంటే లో అండ్ వేరియంట్ చూసుకుంటే మనకి i3 ప్రాసెసర్తో లాంచ్ చేశారు. హ్యాండ్ వేరియంట్ వచ్చేసరికి i5 ప్రాసెసర్తో ఈ యొక్క ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రజెంట్ చూసుకుంటే మనకి ఈ యొక్క ల్యాప్టాప్స్ మీద నియర్లీ హెచ్డిఎఫ్సి కార్డు యూస్ చేసి అప్ టు మనం 2500 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ అయితే పొందొచ్చు. సో ఒకసారి మనం ఈ యొక్క వీడియోలో ఈ యొక్క ల్యాప్టాప్ గురించి డిస్కస్ చేద్దాం. సో గాస్ వాడు గమనించండి, ల్యాప్టాప్ గురించి డిస్కస్ చేద్దామంటే యాక్చువల్లీ మనం ఒక ల్యాప్టాప్ని పికప్ చేసుకునేటప్పుడు మనం జస్ట్ పైన చూస్తూ ఉంటాం. బట్ ల్యాప్టాప్ని కొద్దిగా మనం ఇన్డెప్త్గా స్టడీ చేయాలి. సో అప్పుడు మనం పికప్ చేసుకోవాలి. ఎందుకంటే మన మొబైల్ ఫోన్ని కావాలంటే ఈజీగా మళ్ళీ ఎవరికొకరికి అమ్మేసి మళ్ళీ ఇంకో మొబైల్ ఫోన్ మనం ఈజీగా చేంజ్ చేయొచ్చు. బట్ ల్యాప్టాప్ వచ్చేకి మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ సినారియో ఉంటుంది. సో ల్యాప్టాప్ని మనం పికప్ చేసుకునేటప్పుడు ముందుగానే మనం ప్రత్యేకంగా కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని అవి మనకి ఓకే అనుకుంటేనే ముందుకు వెళ్ళాలి. సో ఏదైనా సరే ఒకసారి ఈ వీడియోలో ఈ యొక్క రెడ్మీ వాళ్ళ యొక్క ఈ బుక్ 15 లెర్నింగ్ ఎడిషన్ ల్యాప్టాప్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనకి ల్యాప్టాప్ అయితే చూస్తాం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. చూస్తానికి అయితే చాలా స్లిమ్గా న్యూ డిజైన్. ఇది మనకి డిజైన్ వైజ్ చూసుకుంటే మనకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఒక మ్యాక్ బుక్ వాడుతున్నట్టు ఫీల్ అయితే ఉంటుంది. ఎందుకంటే ల్యాప్టాప్ ఒక థిక్నెస్ లెవెల్ కానివ్వండి, ఆ బెజిల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే బాగుంటుంది. బట్ మనకి డిజైన్ ఇంపార్టెంట్ కాదు, మనకి అక్కడ ఎంత పర్ఫార్మెన్స్ అవుట్పుట్ ఇది ఇవ్వగలుగుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్గా మనం ఒక డిస్ప్లే చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు మనకి సింపుల్గా 15.6 ఇంచెస్ 19x1080 రిజల్యూషన్ డిస్ప్లేని వీళ్ళు మెన్షన్ చేశారు. సో మనం జస్ట్ ఇది ఒక ఫుల్ హెచ్డీ ప్యానల్ అని చెప్పి మనం ల్యాప్టాప్ని పికప్ చేసుకోకూడదు. బాగా గమనించండి, ఇది మనకి ఐపీఎస్ ప్యానల్ లేదా టీఎఫ్టీ ప్యానల్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి కొనేటప్పుడు. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ల్యాప్టాప్ అనేది WVA వైడ్ వీవింగ్ యాంగిల్ సపోర్ట్ ఉందో లేదో కూడా తెలుసుకోవాలి. సో వైడ్ వీవింగ్ యాంగిల్ సపోర్ట్ ఉందంటే మీరు ల్యాప్టాప్ని మన ఎదురుగా ఉంటే మన వరకు కనబడుతూ ఉంటుంది. బట్ మనం సైడ్ కూర్చున్నా ఇటు సైడ్ కూర్చున్నా కూడా మనకి ఎటువంటి యాంగిల్లో కూడా మనకి ల్యాప్టాప్ అనేది కనబడితే మనకి ఈజీగా ఉంటుంది. సో దాన్ని మనం వైడ్ వీవింగ్ యాంగిల్ అంటాం. ఇక్కడ ఇంకొక విషయం మనం యాడ్ చేసుకోవాలి. వైడ్ వీవింగ్ యాంగిల్ అంటే ల్యాప్టాప్ స్క్రీన్ పర్ఫెక్ట్గా ఈ యాంగిల్లో ఉంటే స్క్రీన్ అనేది మనకి బాగా కనబడింది. ఏ మాత్రం మనకి స్క్రీన్ ఇలా బ్యాక్ వెళ్ళినా లేదా కొద్దిగా ఫ్రంట్కి వచ్చినా సరే ల్యాప్టాప్ అనేది మనకి ఆ డిస్ప్లే సరిగ్గా కనబడదు. సో చాలామంది వైడ్ వీవింగ్ యాంగిల్ అనుకునే సైడ్సే అనుకుంటారు. సైడ్సే కాదు, ల్యాప్టాప్ స్క్రీన్ని మనం బ్యాక్కి టిల్ట్ చేసినా లేదా ఫ్రంట్గా తీసుకొచ్చినా సరే మనకి ల్యాప్టాప్ స్క్రీన్ అనేది మ్యాక్సిమం కనబడాలి. లేదంటే మనకి ఎప్పుడు చూసినా వైడ్ వీవింగ్ యాంగిల్ లేకపోతే మనకి ఎప్పుడు చూసిన ల్యాప్టాప్ స్క్రీన్ అనేది ఇలా ఫిక్స్ అయిపోయి ఉండాలి. సో గమనించుకోండి, వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉందా లేదా వీళ్ళైతే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇంకా నెక్స్ట్గా మనకి ఈ యొక్క ల్యాప్టాప్ యొక్క నిట్స్ బ్రైట్నెస్ వాళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళైతే మనకి సింపుల్గా ఫుల్ హెచ్డీ 1080 అయితే జస్ట్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఖచ్చితంగా మీరు కొనే ల్యాప్టాప్ యొక్క నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం నాకు తెలిసి ల్యాప్టాప్ యొక్క నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ వచ్చేసరికి 200 నుంచి 400 ఈ యొక్క రేషియోలో అయితే మధ్యలో అయితే ఉంటుంది. బట్ గమనించుకోండి, మీరు ల్యాప్టాప్ని ఇండోర్ లైటింగ్ కండిషన్లో వాడుతున్నప్పుడు ఎటువంటి ఏమి ఇబ్బంది ఉండదు, బ్రైట్నెస్ బాగానే కనబడిద్ది. బట్ మీరు ఎప్పుడైనా మీ కాలేజ్ యొక్క లైబ్రరీలో కానీ మీ కాలేజ్ అవుట్డోర్లో వాడుతున్నప్పుడు లేదా ఎక్కడైనా సరే మీరు అవుట్డోర్లో వాడుతున్నప్పుడు అటువంటి టైంలో మనకి బ్రైట్నెస్ సరిపోదు. సో మినిమం మీరు ల్యాప్టాప్ పికప్ చేసుకునేటప్పుడు మినిమం 300 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ ఉండేటట్టు పికప్ చేసుకోండి. సో డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఈ యొక్క డిస్ప్లే కేటగిరీలో మనం నెక్స్ట్గా చూసుకోవాల్సింది కలర్ గామెట్ లెవెల్. సో చాలామంది పట్టించుకోరు, యాక్చువల్గా తెలియదు. సో ఈ యొక్క ల్యాప్టాప్లో మనం పిక్చర్స్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, ఫోటోషాప్ ఏదైనా సరే మీరు ల్యాప్టాప్ స్క్రీన్ డిస్ప్లే చూస్తున్నప్పుడు ఆ డిస్ప్లే అనేది మనకి యాక్యురేట్గా లేదా చూస్తానికి అందంగా బ్యూటిఫుల్గా కలర్స్ అనేవి చూపించగలగాలి. బట్ వీళ్ళైతే ఈ యొక్క ల్యాప్టాప్కి ఎటువంటి కలర్ గామెట్ పర్సంటేజ్ వీళ్ళైతే నాకు మెన్షన్ చేయలేదు. నేను అనుకోవడం జస్ట్ 45% ఎన్టీఎస్సి వీళ్ళు ప్రొవైడ్ చేశారు అనుకుంటున్నాను. నేనైతే డాక్యుమెంట్ చెక్ చేశాను నెట్లో, బట్ వీళ్ళైతే మనకి అఫీషియల్గా నాకైతే దొరకలేదు. సో అందుకని నేను ఎక్కువ కామెంట్ చేయట్లేదు. బట్ మీరు పికప్ చేసుకునేటప్పుడు ఒక ల్యాప్టాప్ యొక్క కలర్ గామెట్ లెవెల్ కూడా ఉండేట్టు చూసుకోండి. మీరు కానీ కంటెంట్ క్రియేటర్ అంటే మీరు కానీ వీడియో ఎడిటింగ్ అటువంటివి కూడా మీరు చేస్తూ ఉంటే మ్యాక్సిమం 90% అబోవ్ ఎస్ఆర్జీ లెవెల్ ఉండేది చూసుకోండి కలర్ గామెట్లో. సో అటువంటి టైంలో మీకు డిస్ప్లే అనేది విజిబిలిటీ చాలా బాగుంటాయి, కలర్ చాలా యాక్యురేట్గా కనబడుతుంది. ఒక రెడ్ కలర్ ఎగ్జాక్ట్గా రెడ్గానే కనబడిద్ది, ఒక ఎల్లో కలర్ ఎగ్జాక్ట్గా ఎల్లో కలర్ కనబడిద్ది. సో చాలా ఇంపార్టెంట్ ఒక వీడియో ఎడిటర్కి ఎడిటింగ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ మనకి కలర్ గ్రేడింగ్ అని ఉంటుంది. సో ఆ కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు మనకి ఒక ల్యాప్టాప్ డిస్ప్లే అనేది చాలా బాగా చూపించగలగాలి. సో వీళ్ళైతే ఈ పాయింట్స్ అయితే ఇక్కడ ఏం జస్ట్ మెన్షన్ చేయలేదు, జస్ట్ సింపుల్గా ఫుల్ హెచ్డీ ఇచ్చారు. బట్ మీరు మాత్రం ల్యాప్టాప్ పర్చేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని తెలుసుకొని మీరు స్టెప్ ముందుకు అయ్యారు. రే ఫ్రెండ్స్, నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్. సో ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళైతే మనకి 11th జనరేషన్ ఇంటెల్ i3 1115
5G 4 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. సో యూజువల్లీ మనకి మార్కెట్లో అయితే యాజ్ ఆఫ్ నౌ 12th జనరేషన్ అయితే రన్నింగ్ అయితే అవుతుంది. సో మీరు హ్యాపీగానే 9th పికప్ చేసుకోవచ్చు, 10th పికప్ చేసుకోవచ్చు ప్రాసెసర్. బట్ వీరైతే మనకి 11th ఇస్తున్నారు. సో ఇట్స్ మోర్ గుడ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రాసెసర్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇంటెల్ ప్రాసెసర్ i3. ఇక్కడ మీకు లెటర్ చూసారా, ఇక్కడ మనకి లెటరింగ్ వచ్చేసరికి G4 అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చాలామంది ఆ లెటర్ G అయితే పట్టించుకోరు. యాక్చువల్లీ G అంటే మనకి ఏంటంటే ఆ పర్టికులర్ ల్యాప్టాప్ ప్రాసెసర్ అనేది ఇన్క్లూడ్స్ డిసిక్టెడ్ గ్రాఫిక్స్ అంటాం. సో మనకి యాక్చువల్లీ గ్రాఫిక్ కార్డ్ ఒక గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటాయి కదా కొన్ని మనకి గేమ్స్ ఆడేటప్పుడు కానీ లేదా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కొన్ని మూవీస్ చూసేటప్పుడు. సో అటువంటి టైంలో మనకి ఈ యొక్క ల్యాప్టాప్ అనేది గ్రాఫికల్ డిపార్ట్మెంట్లో అయితే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈ యొక్క పర్టికులర్ ప్రాసెసర్. బికాజ్ అక్కడ మనకి లెటర్ G ఉంది కాబట్టి. సో మనకి G1 ఉంటుంది, G4 ఉంటుంది, G7 ఉంటుంది. సో హైయర్ నెంబర్ బెటర్ ఉంటుంది ఆల్వేస్. బట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు మనకి G4 అయితే ఇవ్వడం జరిగింది. సో గాయస్ ఇక్కడ ఆగిపోకూడదు. ఇందాక మీకు నేను చెప్పానంటే ఈ యొక్క ల్యాప్టాప్ మనకి లాంచ్ అయ్యి జస్ట్ ఒక 4 to 6 months అయింది నేను చెప్పాను కదా. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ ల్యాప్టాప్ మొన్నే కదా లాంచ్ అయింది, సో దీంట్లో వాడిన ప్రాసెసర్ కూడా లేటెస్ట్ ప్రాసెసర్ అనుకుంటారు. సో మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా ఇంటెల్ వెబ్సైట్కి షిఫ్ట్ అయిపోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకి అఫీషియల్ ఇంటెల్ వెబ్సైట్. సో ఎగ్జాక్ట్గా ప్రాసెసర్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనకి ఈ యొక్క ప్రాసెసర్ గురించి ఇంకొద్దిగా డీటెయిల్స్ మనం చెక్ చేసుకుందాం. సో జస్ట్ డౌన్కి వస్తాను. సో మనకి ఈ విషయం తెలిసిందే, ఇదైతే మనకి 11th జనరేషన్ ప్రాసెసర్. ఈ యొక్క ప్రాసెసర్కి ఒక కోడ్ నేమ్ ఉంటుంది టైగర్ లేక్ అనేది, పట్టించుకోవాల్సిన లేదు. సో నెక్స్ట్గా ఈ యొక్క ప్రాసెసర్ యొక్క లాంచ్ డేట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క ప్రాసెసర్ అనేది Q3 2020 అంటే మనం 2021లో ఈ ల్యాప్టాప్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. సో చాలామంది ఈ ప్రాసెసర్ కూడా న్యూ ప్రాసెసర్ అనుకుంటారు. బట్ ఈ యొక్క ప్రాసెసర్ అనేది ప్రతి ఓల్డ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. రైట్ నో మనం అయితే 2022కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది మనకి మార్చి పీరియడ్ రన్నింగ్ అవుతుంది కదా. బట్ ఈ యొక్క ప్రాసెసర్ వచ్చేసరికి 2020లో అది కూడా మనకి Q3లో అయితే ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది యూజువల్లీ ఈ యొక్క ప్రాసెసర్ లిథోగ్రఫీ చాలామంది పట్టించుకోరు. లిథోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే వీళ్ళు మనకి 10 nm ఆర్కిటెక్చర్ ఈ యొక్క ప్రాసెసర్ అనేది మనకి 10 nm మీద బిల్డ్ అయింది. సో యూజువల్లీ ప్రాసెసర్ నెంబర్ చిన్నగా ఉంది అంటే అది ఇంకా మనకి బెటర్ అవుట్పుట్ ఇస్తుంది. సో గమనించుకోండి 10 ఈజ్ ఓకే, పర్వాలేదు, మనకి కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రాసెసర్లో మనకి టోటల్ కోర్స్ వచ్చేసరికి 2 ఉంటాయి. హైపర్ థ్రెడింగ్ అంటాం. జస్ట్ కోర్స్ మనకి డబుల్ అయితే విర్చువల్ స్ప్లిట్టింగ్ అంటాం దాన్ని. సో కోర్స్ వచ్చేసరికి మనకు నియర్లీ 4 ఉన్నాయి ఇక్కడ. అట్ ద సేమ్ టైం మనకి ఒక ప్రాసెసర్ యొక్క మ్యాక్సిమం క్లాక్ చూసుకుంటే నియర్లీ 4.1 GHz వరకు అయితే ఇదైతే మనకి మ్యాక్సిమం పుష్ అవుట్ అయితే చేయగలదు. అండ్ ఇంకా ఫైనల్గా దీని యొక్క క్యాచీ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది క్యాచీ అంటే ఏంటో తెలియదు. బట్ 6 MB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, పర్వాలేదు. మీకు క్యాచీ అంటే ఏంటో తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్ ఇన్ఫార్మ్ చేయండి, సపరేట్ వీడియో చేస్తాను, లేదా వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. సో నెక్స్ట్గా చూసుకోవాల్సింది ఇంకా మనం ఈ యొక్క ప్రాసెసర్ అనేది మనకి నియర్లీ 64 GB ర్యామ్ వరకు అయితే ఈ ప్రాసెసర్ అయితే క్యాపబిలిటీ అయితే ఉంది. బట్ ఈ యొక్క ప్రాసెసర్లో ర్యామ్ టైప్స్ వచ్చేసరికి DDR4 లేదా LPDDR4X ఈ యొక్క 2 ర్యామ్స్లో ఏదైనా సరే ఈ యొక్క ప్రాసెసర్ అనేది సపోర్ట్ చేసేది. బట్ గమనించండి మనకి ప్రాసెసర్ సపోర్ట్ చేస్తే సరిపోదు, మదర్ బోర్డ్ ఉంటుంది కదా. సో మదర్ బోర్డ్ కూడా మనకి ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయగలగాలి, లేదంటే మనం దాన్ని ఎక్స్టెండబుల్ చేసుకోలేం. ఇక్కడ వీళ్ళు మనకి 64 GB ర్యామ్ ఇచ్చారు కదా అని చెప్పి మనం ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకుందాం అంటే కుదరదు. మనకి చెప్పాను కదా మదర్ బోర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో గాయ్స్ నేను మళ్ళీ బ్యాక్ షిఫ్ట్ అయిపోతున్నాను అఫీషియల్ వెబ్సైట్ పేజ్ ఆఫ్ రెడ్మీ వాళ్ళది. సో ఇక్కడ మనకి ఈ యొక్క గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి UHD పర్వాలేదు, మీరు గేమింగ్ ఇది హ్యాండిల్ చేస్తుంది అని ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. గేమింగ్ హ్యాండిల్ చేసిద్ది. అట్ ద సేమ్ టైం మీరు లిటిల్ బిట్ ఆఫ్ వీడియో ఎడిటింగ్, బేసిక్ వీడియో ఎడిటింగ్ అని యూజ్ చేస్తున్నాను. సో బేసిక్ వీడియో ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తుంది. ఇంకా మూవీస్ చూడడం కానీ, కోడింగ్ కానీ, లేదా మీ ఆన్లైన్ క్లాసెస్ డేటాబేసెస్కి ఎవ్రీథింగ్ మనకి యొక్క ప్రాసెసర్ యొక్క గ్రాఫిక్ కార్డ్ సరిపోయిద్ది. అండ్ ఫోటోషాప్ కూడా బాగానే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకునే విధంగానే ర్యామ్ టైప్ చూసుకోవచ్చు DDR4. ఇందాక మనం చూసాం కదా ఇంటెల్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇది మనకి DDR4 LPDDR4 సపోర్ట్ చేస్తామని చెప్పాను కదా. సో వీళ్ళైతే మనకి ఇక్కడ DDR4 అయితే వాడారు. DDR4లో మనకి ఇప్పుడు మ్యాక్సిమం టాప్ స్పీడ్ వచ్చేసరికి 3200 MHz. సో డియర్ ఫ్రెండ్స్, లక్కీలీ వీళ్ళు కూడా మనకైతే మ్యాక్సిమం ర్యామ్ స్పీడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది 3200 MHz. బట్ ఇక్కడ చూసుకోవచ్చు ర్యామ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 8 GB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గాయ్స్ ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, ర్యామ్ పెంచుకోవచ్చా అంటే ఇక్కడ ర్యామ్ పెంచుకోవడానికి మనకి పాసిబిలిటీ అయితే లేదు. మనకి ఒక కంపెనీ రెడ్మీ కంపెనీ క్లియర్గా డిక్లేర్ చేసింది 8 GB ర్యామే, ఇంకా ఫిక్స్ అయిపోయింది అంట. బట్ ఇంకా మనకి పెంచుకోవడానికి పాసిబిలిటీ లేదని చెప్పి కంపెనీ చెప్పడం ఆల్రెడీ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు వాళ్ళ డాక్యుమెంట్లోనే. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ర్యామ్లో టైప్స్ ఉంటాయి, చాలా మందికి తెలియవు. ఒకటి వచ్చేసరికి మనకి ఆన్ బోర్డ్ ర్యామ్ అంటాం, ఇంకోటి వచ్చేసరికి మనకి SODIMM స్లాట్స్ ర్యామ్ అంటాం. సో గైస్ గమనించండి, ఒక టెక్నికల్ సబ్జెక్ట్ చెప్తున్నాను.
మనకి ల్యాప్టాప్లో ర్యామ్ పాడైపోయిందంటే మనకి ల్యాప్టాప్ మీద పెద్ద నాలెడ్జ్ లేకపోయినా జస్ట్ మనం ల్యాప్టాప్ యొక్క బ్యాక్ కవర్ రిమూవ్ చేసి ర్యామ్ని ఆ చిప్ని జస్ట్ ఈజీగా రిమూవ్ చేసి మనం ఆన్లైన్ షాపింగ్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒక న్యూ ర్యామ్ పర్చేస్ చేసి మళ్ళీ దాన్ని మనకి మళ్ళీ ఇన్సర్ట్ చేసి హ్యాపీగా వాడుకోవచ్చు, మనకి నాలెడ్జ్ లేకపోయినా సరే. అదే కానీ మీరు కొన్న సిస్టమ్కి ఆన్ బోర్డ్ ర్యామ్ కానీ ఉంది అంటే అది పెద్ద తెల్లనొప్పి అయిపోయింది. ఒక రకంగా మదర్ బోర్డ్ ఉంటుంది కదా మనకి ల్యాప్టాప్లో, సో ఆ యొక్క మదర్ బోర్డ్కి ఈ యొక్క ర్యామ్ అనేది షోల్డర్ చేసి ఉండిపోద్ది, అంటే మనం తీయడం కుదరదు. సో మీరు నార్మల్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినా సరే తను కూడా ఈ యొక్క ర్యామ్ని ల్యాప్టాప్ నుంచి తీయడం కుదరదు, ఎందుకంటే అది షోల్డర్ అయిపోద్ది కదా. సో దానికోసం మనకి చిప్ లెవెల్ ఇంజనీర్స్ అని మనకి మార్కెట్లో అవైలబిలిటీ అయితే ఉంటారు. సో ఆ యొక్క చిప్ లెవెల్ ఇంజనీరే ఆ యొక్క ర్యామ్ని డీషోల్డర్ చేసి మళ్ళీ జాగ్రత్తగా మదర్ బోర్డ్ నుంచి సపరేట్ చేసి మళ్ళీ ఇంకో ర్యామ్ తీసుకుని దాన్ని మళ్ళీ షోల్డరింగ్ చేయాలి. ఇది కొద్దిగా మనీతో కూడుకుంది, హైలీ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కోసారి ఇన్ సమ్ కేసెస్ ర్యామ్ మదర్ బోర్డ్ నుంచి సపరేట్ చేయడం పాసిబిలిటీ అయితే ఉండదు. సో అటువంటి టైంలో ఆ యొక్క చిన్న ర్యామ్ కోసం మీరు ఎంటైర్ మదర్ బోర్డ్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఇది మీరు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. జస్ట్ మనం ర్యామ్ పాడైపోతే కొత్త ర్యామ్ వేసుకోవాలంటే మనకి దాదాపు ఒక 3 నుంచి 4 వేలు అయితే కాస్ట్ అయ్యిద్ది. బట్ చెప్పాను కదా, ఒక్కొక్కసారి మనకి ఆన్ బోర్డ్ ర్యామ్ కానీ మీకు వాటి ప్రొవైడ్ చేసి ఉంటే ఆ యొక్క ర్యామ్ కోసం ర్యామ్ తీయడం కుదరదు, డీషోల్డరింగ్ కుదరదు. సో అటువంటి టైంలో మీరు ఎంటైర్ మదర్ బోర్డ్ చేంజ్ చేయాలంటే నియర్లీ 14,000 నుంచి 25,000 లోపల అయితే మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో మీరు కొనేటప్పుడు కంపెనీని అడగండి, ఇది మనకి ఆన్ బోర్డ్ ర్యామా లేదా ఓపెన్ టైప్ రామా అనేది SOD IMM ర్యామ్ టైప్ అనేది మీరు ఖచ్చితంగా కంపెనీని అడిగి పికప్ చేసుకోండి. డిఫరెన్స్ నెక్స్ట్గా మనం చూసుకోవాల్సిన స్టోరేజ్ డిపార్ట్మెంట్ వీళ్ళైతే మనకి 512GB NVMe PCIe SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకి మార్కెట్లో అయితే ప్రతిదీ కూడా SSD NVMe అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ గమనించుకోండి, మీరు ల్యాప్టాప్ పికప్ చేసుకునేటప్పుడు వీళ్ళైతే మనకి అక్కడ 256GB కావాలా లేదా 512GB కావాలని అడుగుతున్నారు. సో మనకు స్టోరేజ్ అప్గ్రేడబిలిటీ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. సో మనం ముందుగానే స్టోరేజ్ని సెలెక్ట్ చేసుకొని పికప్ చేసుకోవాలి. సో గమనించుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన వైఫై డిపార్ట్మెంట్. ఈ యొక్క ల్యాప్టాప్ మనకి సింగిల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, 5 GHz వైఫై బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళైతే మనకి మిమో టెక్నాలజీ 2x2 అయితే యూజ్ చేయడం జరిగింది. సో మల్టిపుల్ ఇన్పుట్స్ మల్టిపుల్ అవుట్స్ అయితే గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. మన వైఫై అనేది దీంట్లో స్టెబిలిటీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.0 అండ్ ఇక్కడ మనకి USB పోర్ట్స్ అనేవి కంప్లీట్గా మన యొక్క పర్సనల్ ఒపీనియన్. సో కొంతమందికి USB పోర్ట్స్ ఎక్కువ ఉంటే ఇష్టపడతారు, మన యొక్క వర్క్ పర్పస్ తగ్గట్టుగా మీకు కావాల్సిన USB ముందలే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వీళ్ళైతే ఇక్కడ RJ45 ఈ యొక్క ల్యాండ్ పోర్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అయితే నాకు తెలిసి ఈ యొక్క ప్రజెంట్ డేస్లో అయితే ఈ యొక్క ల్యాండ్ పోర్ట్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు, ప్రతి యూజ్లెస్ అనుకోవచ్చు. సో మనలో ప్రతి ఒక్కరు కూడా వైఫై కనెక్ట్ అయ్యి యూజ్ చేస్తున్నాం లేదా మొబైల్ ఫోన్లో హాట్స్పాట్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు నాకు తెలిసి అయితే ఈ యొక్క RJ35 అనేది ప్రతి యూజ్లెస్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన కీబోర్డ్ మెకానిజం. ఈ యొక్క కీబోర్డ్ వచ్చేసరికి మనకి నియర్లీ 1.55 mm డీప్ కీ ట్రావెల్ అంటాం. అంటే మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు మన కీబోర్డ్ లోపలికి బటన్ వెళ్ళి మళ్ళీ పైకి వస్తుంది కదా, మనకి టాక్టైల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కీబోర్డ్ మనం టైపింగ్ చేస్తున్నప్పుడు. సో ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎక్కువగా కీబోర్డ్ మీద టైపింగ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి డెఫినెట్లీ ఈ యొక్క కీబోర్డ్ మీద అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. నీకు నెక్స్ట్గా బట్ ఒకటి గమనించండి, మనకి కీబోర్డ్ వచ్చేసరికి ఫుల్ సైజ్ కీబోర్డ్ అయితే కాదు, ఇది మనకి కాంపాక్ట్ కీబోర్డ్ అని చెప్పుకోవచ్చు. మనకి సపరేట్ న్యూమరిక్ ప్యాడ్ దీంట్లో ప్రొవైడ్ చేయరు. సో ఎవరైతే ఎక్కువగా అకౌంట్ చేస్తూ ఉంటారో యూజువల్లీ వాళ్ళు అయితే కీబోర్డ్ న్యూమరిక్ ప్యాడ్ ఉంటుంది సపరేట్గా మనకి రైట్ హ్యాండ్ సైడ్ దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. బట్ దీనికైతే మనకి వీళ్ళైతే సపరేట్ న్యూమరిక్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది వెబ్ క్యామ్. సో ఎవరికైతే ఎక్కువగా బిజినెస్ కాల్స్ చేస్తారో, బిజినెస్ కాల్స్ కానివ్వండి, ఆన్లైన్ క్లాసెస్ కానీ, సో వాళ్ళకి ఈ వెబ్ క్యామ్ కంపల్సరీ. సో ఇది మనకి HD క్వాలిటీ అంటారు, బట్ మనకి తెలిసింది ల్యాప్టాప్లో వెబ్ క్యామ్స్ అనేవి అంత క్వాలిటీ ఉండదు. సో ఇది బెటర్ టు స్కిప్ ఇట్. సో నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ఆడియో డిపార్ట్మెంట్. ఈ యొక్క ల్యాప్టాప్లో మనకి స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదొక మంచి గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. స్టీరియో స్పీకర్స్ ఉండడం వల్ల మనకి అయితే గేమింగ్ ఆడుతున్నప్పుడు, జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ గేమింగ్ ఆడుతున్నప్పుడు, మూవీస్ చూస్తున్నావు, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సౌండ్ అనేది కూడా మనకి ప్రతి లౌడ్ ఉంటుంది స్టీరియో స్పీకర్స్లో అవుట్పుట్. అండ్ ఇక్కడ మనకి ఆడియో కూడా DTS ఆడియో ప్రాసెసింగ్ అన్నది. సో కొద్దిగా మనకి నార్మల్ ఆడియోతో పోల్చుకుంటే DTS ప్రాసెసింగ్ ఆడియో కాబట్టి బెటర్ అవుట్పుట్ ఉంటుంది రిజల్ట్ అనేది. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ మనకి యొక్క ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి నియర్లీ 46 Wh బ్యాటరీ. వీళ్ళైతే మనకి బాక్స్ లోపల నియర్లీ 65 watts పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే మనకి క్లెయిమ్ చేస్తుందంటే ఇది మనకి 10 hours అయితే వస్తుందంట, ఐ మీన్ ఛార్జింగ్ పర్ డే. మీరు జస్ట్ 33 minutesలోనే 50% ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. నేను అనుకోవడం ఇది మనకి ప్రాబబ్లీ 10 hours అయితే రాదు. మీరు ఒక 6 months యూజ్ చేసిన తర్వాత
మీకు అరౌండ్ 6 అవర్స్ అయితే మీకు ఛార్జింగ్ లైఫ్ టైం అయితే వస్తుంది. అది కూడా మనకి మీరు మోడర్నేట్ పర్ఫార్మెన్స్ చేస్తే, హెవీ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటే యూజువల్లీ మనకి బ్యాటరీ ఎక్కువగానే ఖర్చు అవుతూ ఉంటుంది. బట్ ఏదైనా సరే పర్వాలేదు. అండ్ ఫైనల్గా బిల్ట్ క్వాలిటీ, ఇది మనకి బిల్ట్ క్వాలిటీ వచ్చేసరికి పాలికార్బోనేట్ విత్ మెటల్ ఫినిష్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇది మనకి అయితే ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ ప్లాస్టిక్ అనుకోవచ్చు. దాన్ని అయితే వీళ్ళైతే పాలికార్బోనేట్ యూజ్ చేయడం జరిగింది. సో గాయస్ ఫైనల్గా ఇంక ఒక ల్యాప్టాప్ పెట్టేసరికి నియర్లీ 1.8 kgs. సో ఇంక మీరు ప్రైసెస్ చూసుకోవచ్చు. మనకి ప్రైసెస్ కూడా 8GB ర్యామ్ విత్ 512GB SSD ప్రైసెస్ సరికి నియర్లీ 42,000 రూపీస్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. అండ్ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ విత్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్, దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 38,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2,500 ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఈ ల్యాప్టాప్ పికప్ చేసుకోవచ్చు అంటే నా ఒక పర్సనల్ ఒపీనియన్, ఈ ల్యాప్టాప్ అయితే మీరు పికప్ చేసుకోవద్దు. మనకి ఏదైతే ఈ యొక్క డెల్, హెచ్పి, లినోవో, యాసస్, యాసర్ ఇవన్నీ అవే పికప్ చేసుకోండి. ఎందుకంటే ఆ యొక్క పర్టికులర్ కంపెనీస్ అనేవి ల్యాప్టాప్స్ యొక్క మేకింగ్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్స్పర్ట్స్ అని చెప్పుకోవచ్చు. మనకి రెడ్మీ వచ్చేసరికి మ్యాక్సిమం వీళ్ళు మొబైల్ ఫోన్స్లో వీళ్ళ దృష్టి ఉంటుంది. ఈ యొక్క ల్యాప్టాప్స్ మీద వీళ్ళు జస్ట్ మనకి సెల్ చేస్తారు. బట్ తర్వాత మనకి సెల్ చేసిన తర్వాత టెక్నికల్గా అసిస్టెంట్స్ కానివ్వండి లేదా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానివ్వండి వీళ్ళైతే మనకి పెద్దగా ప్రొవైడ్ చేయరు. అట్ ద సేమ్ టైం మనకి ఇవి పర్వాలేదు, బట్ మీకు ఏమైనా ఇష్యూ వచ్చిందంటే మాత్రం తర్వాత ఇష్యూ వస్తూనే ఉంటుంది. సో బెటర్ టు గో ఫర్ అనదర్ బ్రాండ్. డే ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్ ఫర్ లాస్ట్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాదాలు.